400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అందుకే కాబోలు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా శ్రీ గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. అటువంటి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానం నుంచి కొన్ని వాక్యాల్ని మనం వింటూ ఉన్నాం. ఈరోజు కార్యక్రమంలో కూడా ఒక చక్కని అంశాన్ని గురించి మనం తెలుసుకుందాం. పంజాబు దేశమున వేలాది జనులు మతముల వల్ల కొట్టుకొని చచ్చేరయ్య, హైదరాబాదు నందు తురకలెందువులు ఒకరినొకరు నరుకొని చచ్చేరయ్య. ఎంతో గొప్ప చారిత్రాత్మకమైనటువంటి హింసాత్మకమైన సంఘటన గురించి గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సందర్భం ఇది. విశేషించి పంజాబ్ దేశం అంటే మనకున్నటువంటి పంజాబ్ రాష్ట్రం 5 నదులతో కూడినటువంటి రాష్ట్రం పంజాబ్గా పిలువబడుతోంది. ఈ రాష్ట్రంలో మత కల్లోలాలు చెలరేగుతాయని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. గతంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారతదేశ ప్రధానిగా ఉంటూ ఉన్నటువంటి సందర్భంలో సిక్కు మతానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పవిత్రమైనటువంటి ప్రార్థనా మందిరం అమృత్సర్లో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయంలో మత కల్లోలాలు చెలరేగటం, కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఉగ్రవాద ముఖలు అందులోకి వెళ్ళటం, సైన్యానికి వాటికి జరిగినటువంటి సంఘర్షణలో ఎంతోమంది చనిపోయినటువంటి అంశాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు. సిక్కులకు సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి దేవాలయం అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం. ఆ స్వర్ణ దేవాలయం అనేటువంటిది సిక్కు మతానికి సంబంధించిన గొప్ప విశ్వాసానికి సంబంధించినటువంటిది. అక్కడ జరిగినటువంటి ఇతివృత్తం గురించి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినట్టుగా అలా జరిగింది. ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిర తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల సంఘ విద్రోహ శక్తుల్ని ఏరిపారేయటానికి స్వర్ణ దేవాలయంలో నక్కినటువంటి ఉగ్రవాద మూకల్ని హతమార్చడానికి చేసినటువంటి ప్రయత్నం అది. ఈలోపు చాలామంది అమాయకులు కూడా బలైనటువంటి దాఖలాల్ని మనం చూడొచ్చు. అలాగే శ్రీ గురుదేవుల కాలజ్ఞానంలో చెప్పిన మరో మాట, హైదరాబాద్ నగరం మన భాగ్యనగరం, తెలంగాణ రాష్ట్రానికి రాజధానిటువంటి ఈ భాగ్యనగరంలో విశేషించి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన కాలజ్ఞాన ప్రకారంగా ఇక్కడ కూడా మత కల్లోలాలు చెలరేగుతాయి. మనందరికీ కూడా తెలుసు, 1990 దశకంలో మత కల్లోలాలు అనేటువంటి అధికంగా చెలరేగినప్పటికీ కూడా పరిస్థితులు చక్కగానే ఉంటున్నాయి. అన్ని మతాల వారు కలిసిమెలిసిగా ఉంటున్నాం. విశ్వనగరంగా భావించేటువంటి విశేషవంతమైనటువంటి భాగ్యనగరంలో మనందరం కూడా శాంతితో సమానత్వంతో జీవిస్తూ ఉంటాం. పరమత సహనాన్ని మనం పాటిస్తూ ఉంటాం. కానీ సమీపమైన భవిష్యత్తులో శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట ఏమిటయ్యా అంటే, ఈ భాగ్యనగరంలో కూడా మతాల మధ్య మత్సరాలు పెరిగిపోతాయి. కొంతమంది వ్యక్తులు ఈ మతోన్మాద పరిస్థితుల వల్ల ఒకరినొకరు నరుక్కొని చచ్చేటువంటి పరిస్థితుల్ని మనం చూడబోతున్నాం. చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు రాబోతున్నాయి. మతోన్మాదాలు పెరిగిపోనున్నాయి. శాంతియుతంగా ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలోనే విశ్వనగరంగా రూపుగాంచినటువంటి హైదరాబాదులో మతోన్మాద శక్తులు విజృంభించబోతున్నాయి. అప్పుడప్పుడు ఉగ్రవాద పేలుళ్ళని, ఉగ్రవాదుల యొక్క ఉనికిని మనం తెలుసుకుంటున్నాం. కానీ ఇదే హైదరాబాద్ భాగ్యనగరంలో 2 మతాల మధ్య తీవ్రమైనటువంటి సంఘర్షణ మొదలై ఆ 2 మతాల వాళ్ళు ఒకరినొకరు నరుక్కొని
చంపుకునే పరిస్థితితో పాటు ఎవరు హిందువులో ఎవరు హిందువులు కానివారో చెప్పలేనటువంటి పరిస్థితి రావటం, మన సనాతనమైన ధర్మానికి సంబంధించిన చిహ్నాన్ని ధరిస్తే చాలు ఈ భాగ్యనగరంలో బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా మనుగడ సాగించలేరేమోనన్న పరిస్థితులు ఏర్పడటం, సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి సనాతన ధర్మానికి సంబంధించిన పౌరులు కూడా వాళ్ళు తిరగబట్టం గొప్ప మతోన్మాద పోరుకి కేంద్ర బిందువు కాబోతుంది భాగ్యనగరం. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్వస్తి. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై.